నోవాహు ఇదిగో రాబోతున్న జల ప్రళయముల గురించి ప్రజలందరికీ కూడా సువార్తను ప్రకటించి, అయ్యా మనందరము మీరందరూ రక్షింపబడుట కొరకే నేను ఓడను సిద్ధపరుస్తున్నాను, ఇదిగో జల ప్రళయం రాబోతుంది, మీరందరూ నిర్మించబడుతున్న ఈ ఓడల్లోనికి వచ్చి రక్షింపబడండి అని సువార్తను కూడా ఏం చేశాడు? ప్రకటించాడు నోవాహు. కానీ ప్రజలు ఎవరు రాలేదు, నోవాహు మాట ఎవరు వినలేదు. నోవాహు కుటుంబం మాత్రమే ఏమైందండి? రక్షింపబడింది. ప్రియమైన దేవుళ్ళారా, ఈ జల ప్రళయం దేనిని సూచిస్తుందో తెలుసా? రేపు రాబోతున్న ఈ భూమి మీదకి రాబోతున్న దేవుని ఉగ్రతను సూచిస్తా ఉంది. ప్రియమైన దేవుళ్ళారా, సమయం అయిపోయిన తర్వాత, దేవుడిచ్చిన అవకాశాలు అయిపోయిన తర్వాత, ఇక దేవుడు మరలా రెండవ రాకడలో వచ్చే సమయం ఆసన్నమైతే, దేవుని రాకడ వచ్చినట్లయితే ఈ భూమి మీదకి ఏమొస్తుందంటే దేవుని ఉగ్రత వస్తుంది. భూమి మీదకి దేవుని ఉగ్రత వస్తే మనం చాలా పర్యాలు పాడుకుంటాం కదా. పాడదాం ఒక వచ్చిన, నేడు రేపో నా ప్రియుడేసు మేఘాల మీద తేలించును, నేడు రేపో నా ప్రియుడేసు మేఘాల మీద తేలించును, మేఘాల మీద మధ్యాకాశంలోనికి రాబోతున్నాడు. ఆయన వచ్చినప్పుడు ఎవరైతే ఇదిగో ఈ రక్షణ ఓడలో చేరి ఉన్నారో వారందరినీ కూడా ఆయన మేఘాల మీద మహిమలోనికి ఆయన అందరూ ఏం చేస్తాడంటే తీసుకొని పోబోతున్నాడు. మేఘ మండలం మీద వారందరూ మధ్యాకాశంలోనికి కొనుక్కోబడబోతున్నారు. ఆ తర్వాత భూమి మీద విడవబడిన వారందరికీ ఏమని దేవుని వాక్యం సెలవిస్తుంది? శ్రమ. ప్రకటన గ్రంథంలో రాయబడి ఉంటుంది శ్రమ. దేవుని ఉగ్రత ఈ భూమి మీదకి ఏమైందంటండి వస్తుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ ఉగ్రతను మనము తప్పించుకోవాలని, ఆ అగ్నిని మనందరము తప్పించుకోవాలని ఆనాడు జల ప్రళయం వచ్చింది, కానీ ఈసారి అగ్ని ఈ భూమి మీదకి రాబోతుందని దేవుని వాక్యం సెలవిస్తూ ఉండగా, ప్రియమైన దేవుని బిడ్డలారా, రక్షణ ఓడ అనే ప్రభు అయిన యేసయ్య మన కొరకు సిద్ధపరచబడి ఉండగా, ఆయన మనందరి కొరకు ఆ సిలువలో ప్రాణం పెట్టి మన పాపములను క్షమించి తన రక్తములో మన పాపములన్నిటినీ కడిగి ఇదిగో ఆ రక్షణల ఓడలోనికి మనందరినీ చేర్చడానికి యేసయ్య ఇష్టపడుతుండగా, ఈరోజు నీకు అందించబడుతున్న శుభవార్త, నీవు రేపు ఆనాడు జల ప్రళయంలో నశించిపోయిన ప్రజల వలె నీవు నశించిపోకుండా, శ్రమ పడకుండా, నీవు బాధలు అనుభవించకుండా, అగ్ని పాలవకుండా నిన్ను రక్షించాలని నీ కొరకు, నీ పాపముల కొరకు యేసయ్య ప్రాణం పెట్టి ఉండగా, ఈరోజు వాక్యం వింటున్న ప్రియ దేవుని బిడ్డ, ఈ రక్షణ ఓడలోనికి గనుక నీవు వస్తే, యేసయ్యను నీవు సొంత రక్షకునిగా అంగీకరిస్తే,
నీ పాపములను ఒప్పుకొని విడిచిపెట్టి మారు మనసు పొంది బాప్తిసం పొందితే, ప్రభు బిడ్డగా నీ జీవితంలో జీవిస్తే, ప్రియమైన దేవుని బిడ్డలారా, నువ్వు తప్పకుండా రేపు ఆ ఉగ్రత నుండి నీవు కూడా ఏమవుతావంట, నోవాహు కుటుంబం వలె రక్షింపబడతావు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. వాక్యం వింటున్న ప్రియ దేవుని బిడ్డ, ఇంకా దేవుని రాకడ ఎందుకు ఆలస్యం అవుతుందో తెలుసా? మన ఎడల దీర్ఘశాంతము కలిగిన దేవుడు నీవింకా మారలేదని, నీవింకా మారు మనసు పొందలేదని, నీవింకా బాప్తిసం పొందలేదని, యేసయ్యను ఇంకా నువ్వు ఎవరిని వింటున్నావు కానీ ఆయన మాటలు హృదయంలో చేర్చుకోలేదని, ఇదిగో ఇప్పుడే కనుక ఆయన వస్తే నువ్వు విడవబడతావని, దేవుడు ప్రజల మీద ప్రేమ కలిగిన దేవుడు, మనుషులందరి మీద ప్రేమ కలిగిన దేవుడు తన రాకడ విషయంలో ఇంకా ఏం చేస్తున్నాడండి? ఆలస్యము చేయుచున్నాడు. మనందరి ఎడల దీర్ఘశాంతము చూపుతున్నాడు. కాబట్టి సంవత్సరాలు గడిచిపోతుండగా 2025 కూడా పోయి 26 కూడా వచ్చింది. అయినా ఇంకా మనం ఏం పొందలేదంట? మారు మనసు పొందలేదు. మీ మేలు కొరకే చెబుతున్నాను. దేవుని బిడ్డలారా, ప్రభు వచ్చిన తర్వాత ఇక మారు మనసు పొందటానికి మనకు అవకాశం ఏమీ లేదు. ప్రభు రాకడ వస్తే నువ్వు ఎన్ని కేకలు వేసినా నిన్ను రక్షించేవారు ఎవరు కూడా ఉండరు. ఆయన రాక మునిపే యేసయ్య నీ కొరకు చేసిన ప్రాణ త్యాగాన్ని గుర్తించి, యేసయ్య సిలువలో నీ కొరకు చేసిన రక్షణ కార్యాన్ని నీవు ఎరిగి, నా పాపముల కొరకే యేసయ్య మరణించాడు, నన్ను క్షమించడానికే ఆయన ఈ లోకానికి వచ్చాడు, నేను పాపిని, నేను బాల్యము నుండి కూడా నేను పాపిని, పాపములోనే పుట్టాను, పాపములోనే పెరిగాను, నేను పాపములు చేస్తూనే ఉన్నాను, నా స్వభావమే పాప స్వభావం, ఏదో రీతిగా తప్పిపోతూనే ఉన్నాను. ఈ పాపములన్నిటి నుండి నన్ను విడిపించేవాడు, నన్ను క్షమించేవాడు, నాకు మోక్షాన్ని ఇచ్చేవాడు, నాకు నెమ్మదినిచ్చేవాడు యేసయ్య మాత్రమే అని తెలుసుకొని ఆయన ఎదుకు వస్తే ఆయన తన రక్తములో నీ పాపములన్నిటినీ కడిగి మనల్ని పవిత్రపరిచి, ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన రక్షణ ఓడలోనికి మనందరిని ఏం చేస్తాడంట? చేర్చుకుంటాడు. రేపు రాకడలో మనము విడవబడే వారంగా ఉండంగా ఈ భూమి మీద ప్రభు పిలుపునందుకొని మహిమ దేహాలు ధరించిన వారమై మేఘమండలం మీద మధ్య ఆకాశానికి ఏమవుతామట? కొనుపోబడి దేవునితో కూడా ఉండే వారంగా మనందరం ఉంటాం. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మనందరము నోవాహు నిర్మించిన ప్రియమైన దేవుని బిడ్డలారా, మన ప్రభు అయిన యేసయ్యకు గుర్తుగా ఉన్న రక్షణ ఓడలోనికి మనందరం ఏమవ్వాలంటండి? చేరాలి. మొదటి అంతస్తు మనకేం సూచిస్తుందో తెలుసా? రక్షణను, విమోచనను మనకేం చేస్తుంది? సూచిస్తా ఉంది. ప్రియమైన బిడ్డలారా, ఆయన మనల్ని రక్షించే దేవుడు, ఆయన మనల్ని విమోచించే దేవుడు. ఒకసారి చూడండి 130వ కీర్తన 7-8 వచనాలు చదవండి. 130వ కీర్తన 7-8 వచనాలు. ఇశ్రాయేలు యెహోవా మీద ఆశ పెట్టుకొను, యెహోవా యొద్ద కృప దొరుకును. చూడండి, ఆయన యొద్ద సంపూర్ణ విమోచన దొరుకును. ఇశ్రాయేలు యెహోవా మీద ఆశ పెట్టుకో, ఆయన యొద్ద కృప దొరుకుతుంది, ఆయన యొద్ద సంపూర్ణ విమోచన దొరుకుతుంది. ఆయనే మన దోషములన్నిటినీ పరిహరించేవాడు, మన పాపములను తీసివేయగలిగిన దేవుడు. యేసయ్య తప్ప ఈ భూమి మీద ఎవరు కూడా లేరు. మనల్ని క్షమించగలిగిన దేవుడు యేసయ్య తప్ప ఈ భూమి మీద మరొకరు లేరు. మన పాపముల కొరకు ప్రాణం పెట్టిన దేవుడు యేసయ్య తప్ప మరొకరు ఎవరు కూడా లేరు. నీ పాపములను కడగటానికి తన దేహంలో ఉన్న చివరి రక్తపు బొట్టు వరకు కూడా కాచిన దేవుడు ఈ భూమి మీద ఎవరో లేరు. పరిశుద్ధుడైన దేవుడు, పాపము లేని దేవుడు యేసయ్య తప్ప ఈ భూమి మీద ఎవరు కూడా లేరు. ఆయన మాత్రమే మనల్ని రక్షించే దేవుడు, ఆయన మాత్రమే మనల్ని విమోచించగలిగిన దేవుడు. ఈ సత్యము ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రజలందరూ తెలుసుకుంటున్నారు.
ఎంతో మంది యేసు ప్రభువును సొంత రక్షకునిగా అంగీకరించి ఆయనను ఎరిగి సంఘములో చేర్చబడుతున్నారు, దేవుని బిడ్డలుగా మార్చబడుతున్నారు. కొంతమంది ఇది మత మార్పిడి అనుకున్నా, వాళ్ళ ఇష్టం వచ్చిన పేర్లు పెట్టుకొని పిలుచుకున్నా, ఇది బలవంతంగా చేసేది కాదు, ఇది మతాలు మార్చేది కాదు. యేసుక్రీస్తు ప్రభువు వారు ప్రజలందరినీ రక్షించే దేవుడు, మనకు మార్గమును చూపించే దేవుడు, నిత్య జీవానికి మనల్ని నడిపించే దేవుడు. ఇది సత్యం. ఈ సత్యాన్ని ఎరగక చాలా మంది వారికి ఇష్టం వచ్చినట్లుగా ఏవేవో మాట్లాడుకుంటున్నారు, ఏవేవో చేస్తా ఉన్నారు. క్రైస్తవం పెరిగిపోతుందని మందిరాల మీద పడి వాటిని కూలగొట్టడానికి, దైవజనుల్ని సంఘాలని కొట్టడానికి ఈరోజు పూనుకుంటున్నారు. గత కొన్ని రోజుల క్రితమే అనంతపురంలో జగిత్యాల దగ్గర ఒక చిన్న ఊర్లో సువార్త ప్రకటించడానికి వ్యాన్లో వెళ్తే వాళ్ళందరికీ దెబ్బలు తగిలేలాగా అద్దాలన్నింటినీ రాళ్లతోనూ పెద్ద పెద్ద రాళ్లతోనూ కొట్టి వాహనాన్ని అంతా కూడా డ్యామేజ్ చేసేసారు. ప్రియమైన బిడ్డలారా, ఇది సత్యం అనే విషయం వారికి ఏమవట్లేదు అంటే అర్థమో కావట్లేదు. వారు ఎన్ని ఆటంకాలు చేయాలని చూసినా మనుషులు మారుతానే ఉంటారు, మనసులు మారుతానే ఉంటాయి. అనేకులు దేవుని వద్దకు ఏమవుతారంట, వస్తూనే ఉంటారు. సువార్తను ఎవరు కూడా ఏం చేయలేరంట, ఆపలేరు. దేవుని కార్యాలను కూడా ఎవరు ఆపలేరు. ప్రియమైన బిడ్డలారా, ఎందరో ప్రపంచవ్యాప్తంగా మారుతున్నారు. నా బాధ ఏంటంటే ఎందరో మారుతున్నారు కానీ మన సంఘంలో వాళ్ళు మారట్లేదు. ఇంకా చాలా మంది ఇంకా హృదయాలు కఠినపరుచుకుంటూనే ఉన్నారు. దేవుని మందిరానికి వస్తున్నారు కానీ మారు మనస్సు ఏమవట్లేదు అంటే పొందట్లేదు. నా బాధ ఏంటో తెలుసా, మిమ్మల్ని మేము బలవంతం పెడతలేదు. రేపు ప్రభు వస్తే మీరు ఎక్కడ నరకానికి వెళ్తారో, రేపు ప్రభు వస్తే ఎక్కడ మీరు శ్రమల పాలవుతారో, మీరు విడవబడతారు, అదే మా బాధ. మనం విడవబడకూడదని, శ్రమల పాలవకూడదని, నరకానికి వెళ్లే వారంగా ఉండకూడదని ప్రభు మనకు మార్గాన్ని చూపించాడు. కాబట్టి ఆయన ఎదుకు వస్తే మనం రక్షింపబడతాం, మనం మోక్షానికి వెళ్తామని మీకు తెలియజేస్తున్నాం. ఇదే. లేకపోతే మీరు రక్షింపబడితే మాకేదో వస్తుందా, మీరు రక్షింపబడితే మేమేదో మీ వారి ద్వారా ఏమైనా పొందుకోగలుగుతామా? మేము ఎందుకు మిమ్మల్ని పదే పదే హెచ్చరిస్తున్నాం? మేమేదో మిమ్మల్ని బలవంతం చేస్తున్నాం కాదు. ఇది అందరితో పాటు మీరు కూడా దేవుని దగ్గరికి వెళ్ళడానికి సిద్ధపడాలి. అందరిలో బలహీనతలు ఉన్నాయి, అందరిలో లోపాలు ఉన్నాయి. ఒకవేళ కొందరు అనుకోవచ్చు మేము బాప్తిసం పొందడానికి, పొందకపోవడానికి పొందిన వారే ఒకవేళ కారణం అని అనుకోవచ్చు. కొంతమంది వారిలో ఇంకా మార్పు లేదండి, వారు రక్షణ పొందారు కానీ చాలా మంది మారలేదని అనుకుంటే వారు లెక్క వారే అప్పచెబుతారు దేవునికి. తీర్పు తీర్చేవాడు దేవుడు. వారిని ఊరిని చూసి నీ రక్షణ ఎందుకు నువ్వు వాయిదా వేయాలి? వారిని వీరిని చూసి నువ్వెందుకు నీ జీవితాన్ని పాడు చేసుకోవాలి? పులిని చూసి నక్క ఏం చేసిందంట, నువ్వెందుకు వాతలు పెట్టుకోవాలి? నీ రక్షణ నీదే, నీ రక్షణ నీదే. ఒకవేళ రక్షింపబడి కూడా వారి జీవితాలు సరైన రీతిగా లేకపోతే వారు దేవునికి వారే లెక్క చెబుతారు, దేవుడే తీర్పు తీరుస్తాడు. ఒకవేళ వారు కూడా రక్షింపబడి కూడా అలాగే ఉంటే వారు దేవుని దగ్గరికి వెళ్ళరు. అది వారిని ప్రక్కన పెట్టేసి ఈ రక్షణ దగ్గరికి వచ్చేపాటికి అది ఎవరికి వ్యక్తిగతమైనది. కాబట్టి నీ జీవితాన్ని నువ్వే ఏం చేసుకోవాలంటే కాపాడుకోవాలి. వాళ్ళని చూసి నువ్వు మానేసుకున్నావు అనుకో, వాళ్ళు నష్టపోతారు, నువ్వు కూడా నష్టపోతావు. ప్రజలను చూడొద్దు, మనుషులను చూడొద్దు, వారిని వీరిని చూడొద్దు. నీ కొరకు ప్రాణం పెట్టిన యేసయ్యను మాత్రమే చూడు, నిన్ను ప్రేమించిన యేసయ్యను మాత్రమే చూడు, నీ కొరకు రక్తం కార్చిన యేసయ్యను మాత్రమే చూడు. ఆయన మాత్రమే పరిశుద్ధుడైన దేవుడు. ఆయన వైపు చూస్తే ఏమంటే నీ మనసు మారుతుంది. మనుషుల వైపు చూస్తే నీ మనసు ఏమవుతుందంటే మారదు. మనుషులు బలహీనులు, మనుషుల వైపు మనం చూడకూడదు. ప్రియమైన దేవులారా, ఎవరో నీతిమంతులు లేరు, ఎవరో పరిశుద్ధులు లేరు. అయితే మనం ఏం చేస్తున్నామంటే ప్రభువుని ఎరిగి నీతి కలిగి పరిశుద్ధత కలిగి జీవించడానికి, ఆయనలో మనం బ్రతకటానికి నిరంతరం మనం ఏం చేస్తున్నాం, ప్రయాసపడుతున్నాం, ప్రయత్నిస్తున్నాం. ప్రభు రూపంలోనికి మార్చబడటానికి మనం ముందుకు సాగిపోతా ఉన్నాం. ప్రియ దేవుని బిడ్డలారా, కాబట్టి
మొదటి అంతస్తు మనకు నేర్పిస్తున్న పాఠం ఏంటంటే అది విమోచన. ప్రభు మనకిచ్చే రక్షణ. మొదటి అడుగు అంటే మొదటి అంతస్తులోకి మనం అడుగు వేయాలి. దేనికి? రక్షణ పొందటానికి, మారు మనసు పొందటానికి. మన రక్షణ ఎవరి దగ్గర దొరుకుతుంది చెప్పండి? యేసు క్రీస్తు ప్రభుల వారి దగ్గర దొరుకుతుంది. చూడండి, మత్తయి సువార్త 20:28 వచనంలో కూడా ఒక మాట చదువుకుందాం త్వరగా. మత్తయి సువార్త 20:28. అలాగే మనిషి కుమారుడు పరిచారము చేయించుకొనుటకు రాలేదు గాని పరిచారము చేయుటకును అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణమును ఇచ్చుటకును. ఏమండి? అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణాన్ని మన కొరకు ఇవ్వటానికి యేసు ప్రభు ఈ లోకానికి వచ్చాడు. విమోచన, రక్షణ అనుభవం మొదటి అంతస్తు మనకు తెలియజేస్తా ఉంది. ఈ మొదటి అంతస్తులోనికి నోవాహు కుటుంబం వచ్చింది. ఈ మొదటి అంతస్తులోనికి నీవు నేను వచ్చామా ప్రియమైన దేవుని బిడ్డలారా? ఈ మొదటి అంతస్తులోనికి అడుగు పెట్టావా? రేపు రాబోయే ఉగ్రత నుండి తప్పించబడతావా? ఆనాడు జలప్రళయం వచ్చినప్పుడుగా రేపు ఉగ్రత వస్తే నువ్వు తప్పించబడే ఆ స్థితిలో ఉన్నావా? నోవాహు కుటుంబం వలె ఒకసారి ఆలోచించు ప్రియమైన దేవుని బిడ్డ. రెండవదిగా మనం గమనిస్తే నోవాహు రక్షింపబడటమే కాదు, రెండవ అంతస్తులోకి కూడా వెళ్ళాడు. ఈ రెండవ అంతస్తు ఏం తెలియజేస్తుందంటే పరిశుద్ధతను ఏం చేస్తుందంటే సూచిస్తుంది. రక్షింపబడిన మన అందరము కూడా పరిశుద్ధతలోనికి ఏమవ్వాలంటే నడిపించబడాలి. దినదినము పరిశుద్ధపరచబడే అనుభవములోనికి మనందరము రావాలి. పక్షి రాజు ఏ రీతిగా పాతమైనటువంటి ఆ రెక్కలను, ఆ ఈకలను అన్నిటిని పెరిగి వేసుకొని నూతన బలము పొందుకొని మరలా నూతన అనుభవములో అది ఆకాశానికి ఎగురుతుందో, దేవుని పిల్లలమైన మనం కూడా క్రీస్తుని ఎరిగిన వారమై ఆయన రక్తములో కడగబడి సంఘములో చేర్చబడి ఆ సంఘములో మనం ప్రతిరోజు వాక్యము ద్వారా, ప్రార్థన ద్వారా ఏం పొందుకోవాలంటే పరిశుద్ధతను మనము కలిగి ఉండాలి. పరిశుద్ధతను పొందుకోవాలి. యేసుక్రీస్తు ప్రభుల వారు ఆయన చెప్పిన మాట ఒకటి, అది మనందరికీ బాగా తెలుసు. ఏంటంటే అది ఎప్పుడు మనం చెప్పుకుంటాం కదండి, నేను పరిశుద్ధుడను గనక మీరు కూడా ఎలా ఉండమంటాడు? పరిశుద్ధులుగా ఉండండి. నేను పరిపూర్ణుడను గనుక మీరు కూడా ఎలా ఉండాలి? పరిపూర్ణులుగా ఉండండి. ఇది ఎవరు చెప్పిన మాట? యేసుక్రీస్తు ప్రభుల వారు చెప్పినటువంటి మాట. ప్రియ దేవుని బిడ్డ, వాక్యం వింటున్న మనందరం కూడా ఈ రెండవ అంతస్తు అనుభవం, రక్షణ పొందిన ప్రతి ఒక్కరూ మనం రెండవ అంతస్తులోకి అడుగు పెట్టాలి. అదే ఏంటట? పరిశుద్ధత. పరిశుద్ధత. పరిశుద్ధతను కలిగి ఉండాలి. పరిశుద్ధతను కాపాడుకోవాలి. హృదయ శుద్ధి గలవారముగా మనము దేవుని సన్నిధిలో నిత్యము కొనసాగాల్సినటువంటి అవసరము ఉంది. ఎప్పటికప్పుడు వాక్యం ద్వారా, ప్రార్థన ద్వారా, దేవుని సన్నిధికి రావటం ద్వారా మన బలహీనతలను, మన లోపములను, అది మాట ద్వారా కానీ ఏ రీతిగా సరే క్రియల ద్వారా కానీ ఏదైనా తప్పిదము జరిగినప్పుడు దేవుని పాదాల దగ్గర ఒప్పుకునే మనసు ఉండాలి. పశ్చాత్తాపడే మనసు ఉండాలి. దాన్ని విడిచిపెట్టే మనసు ఉండాలి. ప్రభువా, తెలియక చేశాను, పొరపాటు చేశాను, ఇదిగో కాని మాట మాట్లాడాను, నన్ను క్షమించండి అయ్యా, ఇక ఎన్నటికి ఇలాంటి మాటలు మాట్లాడుకున్నట్లుగా నన్ను శుద్ధి చేయండి, పరిశుద్ధినిగా నన్ను ఉంచండి అని ప్రతిరోజు క్రైస్తత్వం అంటే, క్రీస్తులో కలిగి ఉండటం అంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇది ఒక రోజుతో అయిపోయే ప్రక్రియ మాత్రం కాదండి. ఒక రోజు నువ్వు పరిశుద్ధంగా ఉంటే సరిపోదు. దినదినము పరిశుద్ధతను కాపాడుకోవాలి. అది కాపాడుకోవాలంటే దినదినము ప్రభు పాదాల దగ్గరికి రావాలి. ప్రతిరోజు రాత్రి పరుండేటప్పుడు దేవుని పాదాల దగ్గరికి వచ్చి మనము ఈ దినమంతట్లో ఎలాగున్నామో ఏమండి ప్రార్థనలో మనల్ని మనం ఏం చేయాలంటే జ్ఞాపకము చేసుకొని, ఏమేం చేస్తామో ప్రియమైన పిల్లలు జ్ఞాపకం చేసుకొని, ఒకవేళ మంచిగా ఉంటే పర్వాలేదు, ఒకవేళ ఏదైనా పొరపాట్లు మన వల్ల జరిగి ఉంటే వెంటనే ప్రభు పాదాల దగ్గర ఒప్పుకొని క్షమాపణ కోరి పరచబడటానికి మనందరం ఏమవ్వాలంట? ఇష్టపడాలి ప్రియమైన పిల్లలు. అందుకనే అపోస్తలుడైన పౌలు గారు ఏమన్నాడు? మా బాహ్య పురుషుడు కృషించుకుపోయినా మా ఆంతరంగిక పురుషుడు దినదినము నూతన పరచబడుతున్నాడు. అంటే ఒక రోజుగా జరిగే ప్రక్రియ కాదండి.
దినదినమో నూతన పరచబడుతున్నాడు. దినదినమో మనం నూతన పరుచుకోవాలి. దినదినమో పరిశుద్ధతను మనం కలిగి ఉండటానికి ప్రయాసపడుతూ పరిశుద్ధతలో నుండి అతి పరిశుద్ధతలోనికి మనందరం ఏమవ్వాలంట? నడిపించబడుతూ ఉండాలి. ప్రభువు వచ్చే నాటికి ఏమైపోవాలి? మనందరం సిద్ధముగా ఉండాలి. సిద్ధముగా ఉండాలి. ప్రియ దేవుని బిడ్డలారా, అందుకనే వాక్యం సెలవిస్తా ఉంది. యేసు ప్రభు వారి కొండ మీద చేసిన ప్రసంగంలో, హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు ఎవరిని చూస్తారంట? దేవుణ్ణి చూస్తారు అని రాయబడి ఉంది. మన హృదయం ఎలా ఉండాలి? ఇంకా సామెతల గ్రంథంలో రాయబడి ఉంటుంది. జ్ఞాని అయిన సొలొమోను అంటాడు, హృదయ శుద్ధిని ప్రేమించుచు దయగల మాటలు మాట్లాడే వాడికి రాజు ఏమవుతాడంట? స్నేహితుడు అవుతాడు. హృదయ శుద్ధిని మనం ఏం చేయాలి చెప్పండి? ప్రేమించాలి. హృదయ శుద్ధి కలిగి ఉండటానికి ఇష్టపడాలి. దేవుడు పరిశుద్ధుడు కనుక మనము కూడా శక్యమైనంత వరకు, వీలైనంత వరకు పరిశుద్ధులముగా అన్ని విషయాలలో ఉండటానికి ప్రయత్నిస్తూ ప్రభు వలె మారటానికి మనం ఏమవ్వాలంట? ఇష్టపడాలి. ప్రియమైన బిడ్డలారా, ఆ పరిశుద్ధత మనకు రావాలంటే మనం చేయాల్సిందేంటో తెలుసా? ప్రార్థన, వాక్యము, పరిశుద్ధాత్మ అనుభవం మన జీవితాల్లో మనం కలిగి ఉండటానికి ఏమవ్వాలి? ఇష్టపడాలి. ప్రార్థన చేస్తున్నప్పుడు మన దోషాలు దేవుడు మనకు చూపిస్తాడు. వాక్యం వింటున్నప్పుడు మన లోపాలను దేవుడు ఏం చేస్తాడంటే హెచ్చరిస్తాడు. హెచ్చరించిన తర్వాత పరిశుద్ధాత్మ దేవుడు మన దగ్గరికి వచ్చి ఆ పాపములన్నిటి నుండి మనల్ని విడిపించి మనల్ని పరిశుద్ధపరుస్తాడు. ప్రియమైన బిడ్డలారా, అర్థమవుతుందా వాక్యం? మొదటి విషయం ఏంటంటే, మొదటి అంతస్తు రక్షణ, విమోచన. రెండవ అంతస్తు ఏంటి? పరిశుద్ధతను కలిగి ఉండటానికి మనం ఏం చేయాలంట? ప్రయాసపడాలి. పరిశుద్ధతను కలిగి ఉండాలి మనందరం కూడా. ఈ పరిశుద్ధత యేసుక్రీస్తు ప్రభుల వారి వాక్యం వలన మనకు వస్తుంది. మనం చేసే ప్రార్థన వలన పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని దర్శించటం వలన ఏమవుతుందండి? ఈ పరిశుద్ధతను మనం ఎల్లప్పుడూ కూడా కలిగి ఉంటాం. కాబట్టి రెండవ అంతస్తు అనుభవం మనం ఏం కలిగి ఉండాలి? పరిశుద్ధతను కలిగి ఉండాలి. ఎప్పటికప్పుడు దేవుని సన్నిధిలో మన జీవితాలను సరి చేసుకుంటూ రూపాంతర పరచబడే వారంగా మన అందరం కూడా ఉండాలి. ఒక మాట అంటారు, నేను ఏ విషయాలు ఎప్పుడు తప్పిపోలేదండి అన్న వాళ్ళు ఎవరైనా ఉన్నారా? మీలో ఎవరైనా ఉన్నారా? ఎవరో ఉండరండి. ఈ భూమి మీద ఎవరో ఉండరు. పరిశుద్ధ గ్రంథంలో కూడా ఎంతమో భక్తులు అని చెప్పబడిన వారు కూడా ఎవరూ లేరు. ఏదో విషయంలో చిన్న పొరపాట్లు తప్పిపోయినటువంటి వారు అందరూ కూడా. కానీ తప్పిపోయిన స్థితిలోనే ఆగిపోయిన వారు కాదు. వారు తప్పులను తెలుసుకొని దేవుని దగ్గర క్షమాపణ పొంది మరలా వారు తిరిగి లేచి దేవునితో సహవాసం కలిగి ముందు కొనసాగిన వారే అందరూ. అది అబ్రహాం అయినా, ఏమండి, అది అబ్రహాం అయినా, అది మోషే అయినా, అది దావీదు అయినా, వీరందరూ గొప్ప భక్తులే కదా. కానీ వారి జీవితాల్లో కూడా చిన్న చిన్న పొరపాట్లు జరిగాయి. అయితే పొరపాట్లను వారు సరి చేసుకొని తమ జీవితాలను మరలా దేవుని సహవాసంలో ఏం చేశారంట? కొనసాగించుకున్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇంకా వాటన్నిటి గురించి చెప్పుకుంటూ వెళ్తే సమయం చాలు. అబ్రహాం జీవితంలో జరిగిన పొరపాట్లు కానీ, దావీదు జీవితంలో, మోషే జీవితంలో జరిగిన పొరపాట్ల గురించి నేను చెప్పాలంటే అది సమయం చాలు. జరిగినాయి. అయితే వాటిలోనే వారు ఆగిపోకుండా మరలా వారు దేవుని వైపు తిరిగి వారి తప్పులను దేవుని సన్నిధిలో ఒప్పుకొని క్షమాపణ పొంది మరలా దేవుని సహవాసంలో వారు చివరి వరకు ముందుకు కొనసాగారు. కాబట్టి వారు దేవుని సేవకులని, పరిశుద్ధులని, భక్తులని, విశ్వాసులని వారు పిలువబడ్డారు. ప్రియమైన ఇక్కడ పొరపాటు ఎక్కడ జరుగుతుందో తెలుసా? మనం బలహీనలో చాలా పర్యాయాలు మన ద్వారా తప్పులు జరుగుతూ ఉన్నాయి. అయితే ఆ తప్పుల్లోనే ఆగిపోయి మనం అనుకుంటున్నాము ఇంకా నేను ముందుకు వెళ్ళలేను అని అనుకునేవారు. ఆ తప్పులను దేవుని యందు ఒప్పుకోకుండా కప్పుకునేవారు. అదే జరిగిస్తూ వారి జీవితంలో ముందుకు వెళ్ళేవారు. ఈ దేవుని సహవాసంలోనికి ఏమవట్లేదంటే రాలేక వారు పరిశుద్ధ పరచబడలేకపోతున్నారు, నూతన పరచబడలేకపోతున్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా,
నీ లోపాలు, నీ బలహీనతలు అన్ని ఒప్పుకొని పశ్చాత్తాపడి మరలా నీ జీవితం సరి చేసుకుని దేవునిలో కొనసాగటమే దినదినము నూతన పరచబడటం, పరిశుద్ధ పరచబడే అనుభవం. ఎప్పటికీ ఎవరో పరిశుద్ధులుగా మాత్రం స్టార్టింగ్ నుండి నేను రక్షణ పొందిన నుండి చివరి దాకా నేను పరిశుద్ధునిగా ఉంటానని చెప్పేవాడు ఎవరు కూడా భూమి మీద లేరు. ఎందుకంటే మనం మనుషుల మానవ మాత్రల నిమిత్త మాత్రం వెళ్ళరా. కానీ పరిశుద్ధులంగా ఉండటానికి మాత్రం అవకాశం ఉంది. దాని కొరకు ఏం చేయాలంటే మనము ప్రయాసపడాలి, పరిగెత్తాలి. మన దోషం లోపల ఎప్పటికప్పుడు దేవుని పాదాల దగ్గర ఒప్పుకొని విడిచిపెట్టి పరిశుద్ధులం అవ్వాలి మనము. అదే దేవుడు కోరుకుంటున్నాడు. రక్షణ మొదటిదైతే, విమోచన మొదటి అంతస్తు అయితే, రెండవది ఏంటంటే మనము పరిశుద్ధపరచబడతాం. మూడవ అంతస్తు దేన్ని సూచిస్తుందంటే దేవునితో సహవాసం లేదా దేవుని మహిమలోనికి ఏమవటం అంటే చేర్చబడటం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రియమైన పిల్లరా, పరిశుద్ధుల రక్షణ పొంది పరిశుద్ధులమైన మనం ఎవరు సహవాసంలోనికి వెళ్తున్నామంట? దేవుని సహవాసంలోనికి, మహిమలోనికి ప్రియమైన పిల్లరా మనం చేర్చబడుతున్నాం. ఈ విషయాన్ని ఒకసారి మీకు జ్ఞాపకం చేస్తా, అర్థం అవడం కోసం చూపిస్తాను. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 12వ అధ్యాయం 2వ వచనంలో అపోస్తలుడైన పౌలు గారు ఒక మాట అంటారు. చూడండి, అపోస్తలుడైన పౌలు గారు కొరింథీ సంఘానికి రాసిన 2వ పత్రిక 12వ అధ్యాయం 2వ వచనం. క్రీస్తునందున్న ఒక మనుష్యుని నేను ఎరుగుదును, అతడు 14 సంవత్సరముల క్రితం, సరిగ్గా చదవాలి, 3వ ఆకాశమునకు కొనిపోబడెను. అతడు శరీరముతో కొనిపోబడిను, నేను ఎరుగును. శరీరము లేక కొనిపోబడిను, నేను ఎరుగను. అది దేవునికే. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎవరి గురించి చెప్తున్నాడు ఇక్కడ పౌలు గారు? మీరు ఎప్పుడైనా ఈ వాక్యం చదివారా? ఈ వాక్యం చదివారా? మీరు చదివినప్పుడు, బైబిల్ చదివినప్పుడు ఎవరి గురించి చెబుతున్నాడు పౌలు గారు? తన గురించే చెబుతున్నాడు. తన గురించే. క్రీస్తునందున్న ఒక మనుషుని నేను ఎరుగుదును, 14 సంవత్సరాల క్రితం అతను 3వ ఆకాశమునకు కొనిపోబడ్డాడు. శరీరంతో కొనిపోబడ్డాడు, శరీరం లేక కొనిపోబడ్డాడు. నాకు అది తెలియదు. అది ఎవరికి తెలుసు అంటే దేవునికే. 3వ ఆకాశం, 3వ అంతస్తు, ప్రియమైన అది దేవుణ్ణి చేరుకునే స్థలం. ఏమంటే 3వ అంతస్తు మనకు చూపిస్తున్న అనుభవం ఏంటంట? మహిమలో చేరే స్థలం, దేవుణ్ణి చేరుకునే స్థలం. ప్రియమైన దేవుని సహవాసమును కలిగి ఉండే స్థలం. ఈ అనుభవం మొదటిది రక్షణ అనుభవం, రెండవది పరిశుద్ధత అనే అనుభవం, మూడవది దేవునితో సహవాసము, దేవుని చేరుకునే ఆ అనుభవం, దేవుని మహిమలో ఉండే ఆ అనుభవం. దేవుని పిల్లలమైన మనం ఏమవ్వాలంటే కలిగి ఉండాలి, కలిగి ఉండాలి. ఇక్కడ పౌలు గారు ఎక్కడికి వెళ్ళారంట? కొన్ని సంవత్సరాల క్రితం 3వ ఆకాశానికి కొనుక్కోబడ్డాడంట ఆయన. ప్రియమైన పిల్లరా, ఆయన దర్శనము ద్వారా వెళ్ళి ఉండొచ్చు, ఆయన ఏ రీతిగా ఆయన వెళ్ళి ఉండొచ్చు. ప్రియమైన పిల్లరా, ఆయన ఆ దర్శనములు ఏం చూస్తున్నాడంటే తాను 3వ ఆకాశానికి కొనుక్కోబడటం చూస్తా ఉన్నాడు. అక్కడ దేవుని సన్నిధి ఉన్నది, అక్కడ దేవుని దూతలు ఉన్నారు, అక్కడ దేవుని మహిమ ఉన్నది, అక్కడ దేవుని సహవాసములో అందరూ కూడా ఉన్నారు. ప్రియమైన పిల్లరా, 14 సంవత్సరాల క్రితం క్రీస్తునందున్న ఒక వ్యక్తి, ఎవరినందున్నవారు? క్రీస్తునందున్న ఒక వ్యక్తి 3వ ఆకాశానికి కొనుక్కోబడ్డాడు. అతడు శరీరంతో కొనుక్కోబడ్డాడో శరీరం లేకుండా కొనుక్కోబడ్డాడు నాకు తెలియదు. ఎవరికి తెలుసు అంట? దేవునికే తెలుసు. ఆ దర్శనం గురించి ఆ పౌలు గారు వివరిస్తా ఉన్నాడు. ఆ దర్శనములో ఆయన ఏం చూస్తున్నాడంటే తానే ఆ 3వ ఆకాశంలోనికి వెళ్ళటాన్ని గమనిస్తూ ఉన్నాడు. తన గురించే అక్కడ పౌలు గారు వివరిస్తూ ఉన్నాడు. 3వ అంతస్తు అనుభవం, దేవుని సహవాసం, దేవునితో ఉండే స్థలం, దేవుని మహిమలో చేరేటువంటి స్థలం, ఆ అనుభవం. ప్రియమైన బిడ్డలారా, దేవుని పిల్లలమైన మనం ఏమవ్వాలంటే కలిగి ఉండాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నా మాటలు ముగిస్తాను. మొదటిది ఏంటంటే, మొదటి అంతస్తు ఏం చూపిస్తుంది మనకి? రక్షణ, విమోచన. మనందరం ఏం పొందాలి? రక్షణ పొందాలి. రెండవ అంతస్తు ఏం చూపిస్తుంది? పరిశుద్ధత. రక్షణ పొందిన మనం పరిశుద్ధతలో ముందుకు కొనసాగాలి. మూడవ అంతస్తు ఏం చూపిస్తుంది? దేవుని సహవాసం, దేవుడు ఉండే స్థలం, దేవుడు మహిమను ఏం చేస్తుంది? మనకి తెలియపరుస్తుంది. మనందరం ఎక్కడికి వెళ్ళాలి? చెప్పండి, ఎక్కడికి వెళ్ళాలి? మహిమలోనికి మనందరము చేర్చబడాలి.
దేవుని సహవాసములో ఉండాలి. ఎక్కడ కాదు, ఇక్కడ మాత్రమే కాదు, రేపు ముఖాముఖిగా మనందరము దేవుని సహవాసంలో ఏం చేయబోతున్నాం, ఉండబోతా ఉన్నాం. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఇక్కడ దేవుడు కనబడకుండా ఆయన మందిరంలో సహవాసంలో ఉంటున్నాం. రేపు దేవుడు మనం కనబడేలాగా ఆయన వెలుగులో, ఏమన్నా ఆయన ప్రకాశమానమైన వెలుగులో, మహిమతో నింపబడిన ఆ స్థలములో, దేవుడు ఉండే స్థలములో, దేవదూతలు ఉండే స్థలములో, పరిశుద్ధులు ఉండే స్థలములో, భక్తులు ఉండే స్థలములో మనం ఆయనతో కూడా ఏం చేయబోతున్నాం అంటండి, ఉండబోతూ ఉన్నాం. ఇది 3వ అంతస్తు యొక్క అనుభవం. మొదటి అంతస్తు అనుభవం ఉన్నా, 2వ అంతస్తు అనుభవం ఉన్నా, 3వ అంతస్తు అనుభవం కూడా ఏమవ్వాలంట, ఏం చేయాలి, మనకి కావాలి. నా మాటలు చివరిగా ముగిస్తున్నాను. ఈ 3వ అంతస్తుకి ఒక చిన్న కిటికీ ఏం చేయమన్నాడంట, పెట్టమన్నాడు. ఎందుకని మొదటి అంతస్తుకు పెట్టమనలేదు, 2వ అంతస్తుకు పెట్టమనలేదు, 3వ అంతస్తుకే ఎందుకు కిటికీ పెట్టమన్నాడు అంటే, ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ 3వ అంతస్తు ఆ కిటికీ నుండి కిందకు చూడకున్నట్లుగా పైకి మాత్రమే చూచినట్లుగా ఆ కిటికీని దేవుడు ఏం చేశాడంట, అమర్చాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ కిటికీలో నుండి నోవాహు ఎక్కడికి చూడాలంట, పైకి చూస్తా ఉండాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇంకా ఓడ ఆ కిటికీ ఏం చూపిస్తుందో తెలుసా, మనలో ఉండవలసిన ఈ రక్షణ పొందిన, పరిశుద్ధతను కలిగిన, దేవునితో సహవాసం కలిగిన మన జీవితాల్లో ఉండవలసిన ఒక విశ్వాసం అనే ఒక కిటికీ లాగా విశ్వాసం, వీటన్నిటితో ఏముండాలంట, దేవుని ఏముండాలి, విశ్వాసము. ఈ కిటికీ ఏంటో తెలుసా, ఈ 3 అంతస్తులకి ఉన్న ఈ కిటికీ ఏంటో తెలుసా, రక్షణ ఉండాలి, పరిశుద్ధత ఉండాలి, దేవుని సహవాసం ఉండాలి, వీటన్నిటికి తోడు కిటికీ ఉండాలి. అంటే ఏమి ఉండాలట, విశ్వాసం ఉండాలి. మనం చాలా పర్యాలు మనము ఆలోచించం కానీ, బైబిల్ మిషన్ వాళ్ళు రాకడ పండగలు చేస్తారు, మీకు తెలుసా, రాకడ పండగ అని చేస్తారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అంటే విశ్వాసము, రాకడ విశ్వాసము దేవుని పిల్లలమైన మనం కలిగి ఏం చేయాలంట, ఉండాలి. దేవుని కొరకు ఎదురు చూసే వ్యక్తులంగా మన విశ్వాసాన్ని కాపాడుకుంటూ, నా ప్రభు నా కోసం వస్తున్నాడు, రాబోతున్నాడు, ఆయన యొద్దకు నేను వెళ్ళాలనే ఎదురు చూస్తూ, ఆయన వైపు చూస్తూ మనం ముందుకు కొనసాగాలని ఈ ఓడలో ఉన్న ఈ 3 అంతస్తులు, ఈ కిటికీ, ఇవన్నీ కూడా మనకు ఆత్మీయ పాఠాలు ఏం చేస్తున్నాయి, నేర్పిస్తా ఉన్నాయి. ఇంకా ఈ ఓడలో చెప్పాలంటే చాలా ఉన్నాయి, వాటన్నిటి గురించి ఈరోజు నేను చెప్పాలనుకోలేదు. 3 అంతస్తులు, 3 అనుభవాలు. మొదటిది రక్షణ, 2వది పరిశుద్ధత, 3వది దేవునితో సహవాసం. ఇవి కలిగి రేపు రాబోతున్న ఉగ్రత నుండి తప్పించబడి మహిమలో దేవునితో చేర్చబడి మనందరం ఆనందించుదుము గాక. మారు మనసు లేని వారికి మారు మనసు దేవుడు అనుగ్రహించును గాక. ప్రతి ఒక్కరూ రక్షణ పొందుదురు గాక. రక్షణ ఓడలోనికి చేర్చబడుదురు గాక. 2వ అంతస్తు అని చెప్పబడిన పరిశుద్ధతలోనికి మనందరం నడిపించబడదుము గాక. 3వ అంతస్తులోని దేవుని సహవాసము అనే అనుభవంలోనికి మనందరము చేర్చబడి దేవుని రాజ్యములో మనందరము ఉందుము గాక. అట్టి కృపా భాగ్యము వాక్యమైన మనందరికి దేవుడు అనుగ్రహించును గాక. ఆమేన్. దయచేసి తలలు వంచు, దాని కళ్ళు మూసుకుందాం.